హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు వైభవంగా సాగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలకు గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ భారీ ఏర్పాట్లు చేసింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే నగరం నలుమూలల నుంచి కూడా గణేష్ విగ్రహాలను నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ కు తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఎంజే మార్కెట్ వద్ద గణనాథుల శోభాయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం అక్కడ కోలాహలం ఏ విధంగా ఉంది? యామిని, ఇక్కడ ఏదైతే ఎంజే మార్కెట్ ఉందో ప్రస్తుతం అయితే పూర్తిగా కోలాహలంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో కూడా భక్తులు ఏదైతే వినాయక సాగర్ వైపు కదులుతూ ఉన్నారు. అంతేకాకుండా భారీ విగ్రహాలు కూడా ఇంకా ఇప్పుడిప్పుడే రావడం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పాత బస్సులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఏరియాలు అయినటువంటి చార్మినార్ కానివ్వండి, సో ఫలక్నామా కానివ్వండి, ఇలాంటి ఏరియాలన్నింటినీ కూడా మదీనా కానివ్వండి, అంతేకాకుండా సో ఏదైతే మోదీపట్నం ఏరియాలో గోషామహల్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాల నుంచి ఇప్పుడిప్పుడే విగ్రహాలు రావడం భారీ ఎత్తున రావడం మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఏరియాలో అంటే మెయిన్గా పాత బస్సు కానివ్వండి ఉన్నటువంటి నాంపల్లి ఈ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా నార్త్ ఇండియాకి చెందినటువంటి వాళ్ళు ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు. సో వాళ్ళు మాత్రం వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యాలతో కానివ్వండి, వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయ దుస్తులతో కానివ్వండి, వాళ్ళంతా కూడా డ్రెస్అప్ అయ్యి ఇక్కడికి ఏదైతే గణేష్ సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున తమకు సంబంధించినటువంటి నృత్యాలతో వాళ్ళంతా కూడా బై బై గణేష్ చెప్తూ ఉన్నారు. సో వినాయక నిమజ్జనం వైపు వాళ్ళంతా కూడా కదులుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున పాత బస్సులో నివాసం ఉండేటువంటి ప్రజలు పెద్ద ఎత్తున వినాయక సాగర్ వైపు వెళ్తూ ఉంటారు. సో ఎందుకంటే అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి వాళ్ళతో పోలిస్తే వాళ్ళందరికీ కూడా అవుట్స్కట్స్ లో ఉండేటువంటి వాళ్ళకు వేరే చెరువులు కానివ్వండి, అక్కడ ఉన్న నియర్ బై ఉండేటువంటి పాండ్స్ లో ఎక్కువగా నిమజ్జనం జరుగుతూ ఉంటుంది. కానీ పాత బస్సుకి సంబంధించినటువంటి వాళ్లకు ఉన్నటువంటి ఒకటే ఒక ఆప్షన్ మన హుస్సేన్ సాగర్. ఏదైతే హుస్సేన్ సాగర్ ఉందో ఆ హుస్సేన్ సాగర్ లో పాత బస్సుకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అక్కడ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ వినాయక నిమజ్జనం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. మనతో చోట భక్తులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం. भैया चपंडी कैसे चल रहा है निमज्जन? कैसे चल रहा है निमज्जन? बहुत अच्छा चल रहा है। बोलो गणेश महाराज की जय। बहुत आनंद से चल रहा है, बहुत अच्छे से चल रहा है और गवर्नमेंट ने बहुत अच्छे अरेंजमेंट किए हैं। बोलो गणेश महाराज की जय और जय श्री राम। कैसे लग रहा है इतना जन को लेके, कैसे देख के कैसे? बहुत आनंद आ रहा है, बहुत खुशी मिल रही है। हिंदुत्व का बहुत अच्छा प्रचार हो रहा है। मैं सभी से निवेदन करता हूँ, अपन एकता में और शक्ति में रहिए। एकता में शक्ति है। సో చూసుకోవచ్చు, ఇంకా ఏవైతే ఇళ్లలో పెట్టుకున్నటువంటి విగ్రహాలు ఉన్నాయో వాటన్ని కూడా తీసుకొని వస్తున్నారు. చిన్న విగ్రహం అయినప్పటికీ కూడా వాటి నిమజ్జన ప్రక్రియ అనేది భారీ ఎత్తున చేస్తూ ఉన్నారని కూడా అనుకోవచ్చు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఒక విగ్రహం చూడొచ్చు, వినాయకుని విగ్రహం చాలా చిన్నగా ఉంది. కానీ దానికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ మాత్రం అందులో పాల్గొంటున్నటువంటి కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వినాయక విగ్రహం సైజుతో పని లేకుండా చిన్న విగ్రహమైనా పెద్ద విగ్రహమైనా అందరూ కూడా వినాయక విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేయడానికి పెద్ద ఎత్తున తగ్గుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొందరు యువకులు ఉన్నారు, చూసుకోవచ్చు, వాళ్ళు సపరేట్ మాస్కులు పెట్టుకున్న వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయ్యో कैसे चल रहा है निमज्जन? कैसे लग रहा है आप लोगों को? अभी बहुत अच्छा चल रहा है इसलिए so every year you come here Harish Barsal. సో చూసుకోవచ్చు చాలా మంది కూడా అంటే ఏదైతే తమకు సంబంధించినటువంటి ఏదైతే వెరైటీ ఉంటుందో వాటన్నిటిని కూడా మాస్కులు కానివ్వండి, తలపాగాలు కానివ్వండి, వీటన్నిటిని ధరలించి కూడా వీళ్ళంతా నిమజ్జన ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. చిన్న వినాయకుడని సంబంధం లేకుండా పెద్ద వినాయకుడు తేడా లేకుండా అందరూ కూడా హుస్సేన్ సాగర్ వైపే కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే నిమజ్జన ప్రక్రియను చూడడానికి వస్తారో వాళ్ళంతా కూడా కాలినడకనే తరలి వెళ్తూ ఉన్నారు. సో ఎవరైతే పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయో నిమజ్జనం కోసం వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే భారీ సంఖ్యలో పెద్ద వాహనాల్లో వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు మాత్రం కొంతమేర నెమ్మదిగా సాగినటువంటి నిమజ్జన ప్రక్రియ ఇప్పుడిప్పుడే ఊపందుకొని కూడా చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలు ఏవైతే కొలువు తీరాయో ఆ విగ్రహాలన్నింటినీ కూడా భక్తులు తీసుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే విగ్రహాలు వస్తున్నాయో వాటన్నిటి కూడా వెంటనే పంపించేటువంటి ప్రక్రియ మాత్రం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఇంకొక గంట 2 గంటలు అయితే మాత్రం ఇక్కడ ఈ కూడలి మొత్తం కూడా ఇసుకేస్తే రాలనంత జనం లెవెల్కి ఎదిగేటువంటి పని
కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకోవచ్చు వినాయక విగ్రహాలు ఏవైతే ఇళ్లలో చిన్నగా పెట్టుకున్నారో వాటి డెకరేషన్ మాత్రం పెద్ద లెవెల్లో చేస్తున్నారు. సో చాలా అందంగా వినాయక విగ్రహాలను ముస్తాబ్ చేస్తూ ఉన్నారు. సో వినాయక విగ్రహంతో సైజు లేకుండా దానికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ మాత్రం చాలా ఘనంగా చేస్తూ ఉన్నారు. మనం ఇప్పటివరకు విజువల్స్ లో కూడా చూస్తూ వచ్చాము. చాలా వెరైటీ రకమైనటువంటి వినాయక విగ్రహాలను ఈ హుస్సేన్ సాగర్ వైపు నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాకు సంబంధించి ఇక్కడ నుంచే భారీ ఎత్తున ఎక్కువగా వినాయక విగ్రహాలు వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వినాయక విగ్రహాలన్నీ కూడా ఈ ఏరియా నుంచే వెళ్తూ ఉంటాయి. సో ఇప్పటికే చెప్పారు ఈ రోజు దాదాపు 30,000 నుంచి 40,000 విగ్రహాల వరకు కూడా నిమజ్జనం అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎక్కువగా వినాయక విగ్రహాలు అనేటువంటి పాత బస్సులు మనకు కనిపిస్తూ ఉంటాయి. గల్లీ కానివ్వండి, వీధి కానివ్వండి, పాత బస్సులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ వినాయక ఏదైతే శోభాయాత్ర కానివ్వండి వినాయక పండుగను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే సో ఇక్కడ పెద్ద ఎత్తున విగ్రహాలు పాత బస్సు నుంచి వస్తూ ఉన్నాయి. సో అంతేకాకుండా మేడిపట్నం కానివ్వండి, గోషామహల్, సో ఈ ఏరియాలు కాకుండా దిల్సుఖ్నగర్ నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. దిల్సుఖ్నగర్ లో ఉన్నటువంటి వాళ్ళు సమీపంగా ఉన్నటువంటి సర్వనగర్ చెరువులో కొందరు వినాయక నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఎవరైతే దిల్సుఖ్నగర్ దాటి హుజరాబాద్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా హుస్సేన్ సాగర్ వైపే వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఈ కూడలి మొత్తం చాలా పెద్ద ఎత్తున జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. భక్తుల్లో కూడా పెద్ద ఎత్తున రోజు కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. చిన్న విగ్రహాన్ని ఎంతో అంగరంగ వైభవంగా డెకరేషన్ చేశారు. సో తనకు నచ్చినటువంటి థీమ్లలో తమ ఆరాధించేటువంటి దేవుళ్ళ థీమ్లలో ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా వాళ్ళందరూ తమకు నచ్చినటువంటి థీమ్స్ చేస్తున్నారు. వాటన్నిటి థీమ్ల ఆధారంగా వినాయక నిమజ్జన ప్రక్రియ సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఏదైతే ఈ పాయింట్ ఉందో ఇక్కడ నుంచి శోభాయాత్ర అనేది అబిడ్స్ వరకు కొనసాగుతుంది. అబిడ్స్ నుంచి మళ్ళీ మన బషీర్బాగ్ వరకు సాగుతుంది. బషీర్బాగ్ నుంచి లిబర్టీ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి ట్యాంక్ బండ్ వైపు వెళ్తూ ఉంది. సో ఈ పాయింట్ వరకు రావడం ఒక ఎత్తు అయితే ఈ పాయింట్ దాటి వెళ్ళడం అనేది మరొక నిమజ్జన ప్రక్రియలో మరొక ఎత్తు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే భారీ సంఖ్యలో మాత్రం గణనాథులు ఇక్కడ నుంచి తరలి వెళ్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఎవరైతే భక్తులు కూడా ఉంటారో వాళ్ళందరూ కూడా వినాయక నిమజ్జనానికి చూసేందుకు కూడా వాళ్ళందరూ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. మాట్లాడదాం. భయ్యా కైసే లగ్ రहा है, कैसे चल रहा है? निमज्जन कैसे चल रहा है? ये साल बहुत धूमधाम से चल रहा है निमज्जनम। किधर से आए? हम लोग अल्लूड़ा से आए भैया। क्या आपका थीम क्या है? हनुमान जी का थीम है भैया ये बार हनुमान जी का విగ్రహాన్ని అందరూ కూడా వీళ్ళంతా కూడా కాసేపటికి నిమజ్జన ప్రక్రియను ప్రారంభించాలని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే గోషామహల్ ఏదో ఉంటారో మేడిపట్నం ఏదో ఉంటారో వాళ్ళందరూ కూడా అనేక విగ్రహాలను తీసుకొస్తూ ఉన్నారు. కొందరు మాత్రం తనకు సంబంధించినటువంటి ఏదైతే వాహనాలు ఉంటాయో వాటన్నింటిలో తీసుకెళ్తూ ఉన్నారు. కొందరు మాత్రం కాలినడకనే వినాయకుడిని లాగుతూ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ ఉండడంతో కేవలం సాధారణ నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు. ఎవరైతే సాధారణ ప్రజలు ఉంటారో డే టు డే యాక్టివిటీస్ చేసుకుంటే వాళ్ళు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. విజువల్స్ లో చూసుకోవచ్చు. వినాయక విగ్రహానికి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నృత్యం చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యాలతో వాళ్ళందరూ కూడా అలరిస్తూ ఉన్నారు. ఈ ఏరియాలో ముఖ్యంగా నార్త్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ ఏరియాలో పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఇక భక్తులకు ఎలాంటి వచ్చే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పనిచేస్తుంది. సో ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా వాహనాలు నిమజ్జనం కోసం వస్తాయి. వాటన్నిటిని కూడా వెంటనే క్లియర్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడిప్పుడే వినాయక నిమజ్జన ప్రక్రియ ఊపందుతుంది. భారీ విగ్రహాలు మాత్రం మరికొద్ది సేపట్లో ఇక్కడికి వెళ్ళరాని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాలాపూర్ సంబంధించిన నిమజ్జన శోభాయాత్ర కూడా మొదలైనటువంటి నేపథ్యంలో ఆ వినాయక తగిన తర్వాత చాలా మంది కూడా వినాయకుని తీస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా వినాయకుల శోభాయాత్రను ప్రారంభించాలని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు మాత్రం ఒక గంట నుంచి 2 గంటల ప్రాంతంలో ఈ ఎక్కడికైతే చేరుకునేటువంటి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే బాలాపూర్ వినాయకుడు ఈ పాయింట్ను దాటి వెళ్తారో అప్పుడు ఇంకా నిమజ్జన ప్రక్రియ ఊపందుకొని పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో వినాయకులు వచ్చేటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యామిని. థ్యాంక్ యూ శ్రవణ్.